తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూద్దామని 2 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ప్రీమియర్ షో పూర్తయిపోయింది. విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఫ్యాన్స్గా చెప్తారా, ఆడియన్గా చెప్తారా? సినిమా ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది సినిమా. ఫ్యాన్సే కానీ కాకపోతే పర్ల యావరేజ్ బాగానే ఉంది. పర్లా, నాట్ బ్యాడ్, బాగుందండి, ఎక్సలెంట్. బాగానే ఉంది. డిప్యూటీ సీఎం ఏ క్లాస్ ఉంది, నంబర్ 1 ఉంది అన్న. సూపర్, బ్లాక్ బస్టర్, పవర్ స్టార్, ఎక్స్ట్రాడినరీ, సూపర్. బాగుంది బ్రో, బాగుందన్న సినిమా, బాగుందన్న మూవీ, బాగుంది, సూపర్ అండి మూవీ. బాగుంది. ఎలిమెంట్ బాగుంది. ఫైట్ సీన్స్ కుదరలేదు కానీ మూవీ అయితే బాగుంది. ఇది క్రిష్ జాగర్లమూడి కొంచెం టైం తీసుకుని చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క షార్ట్స్ పవన్ కళ్యాణ్ మేము ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ వేరు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ని మేము ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ వేరు, తను అనుకున్న స్టోరీ వేరు. సో క్రిష్ జాగర్లమూడికి ప్రతిసారి హీరో సెట్ అవ్వట్లా. లాస్ట్ టైం కూడా తను ఎపిక్ స్టోరీతో వచ్చాడు, బాలకృష్ణతో సెట్ అవ్వాల, స్టోరీ బాగుంది. ఈసారి పవన్ కళ్యాణ్తో వచ్చాడు. పవన్ కళ్యాణ్ని మేము ఎక్స్పెక్ట్ చేసేది వేరు, తను చూపించింది వేరు. సినిమా చాలా బాగుందన్న, సూపర్ హిట్ సినిమా మాత్రం. సినిమా చాలా బాగుందన్న, చాలా బాగుంది బ్రో సినిమా. పవర్ స్టార్ సూపర్, అదిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అద్భుతం, మహా అద్భుతం. పవన్ కళ్యాణ్ కోసం మళ్ళీ 100 సార్లు అయిన చూడొచ్చు సినిమాని. 100 రేట్ పక్కా, 1000 crores. ఏ ఎలిమెంట్ సినిమాకి హైలైట్? సినిమాలో బీజిఎం ఉంది, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వన్ అండ్ ఓన్లీ అసలు సూపర్. మామూలుగా లేదు. స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఉంటుంది సినిమాలో, అది దానికోసం వెళ్ళండి చాలు. అసలు సినిమా బాగాలేదు అనే మాటే లేదు అసలు. హౌస్ఫుల్ అంతే. కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సూపర్ 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 అండి, బాగుంది. బీజిఎం మాత్రం అసలు పిచ్చి పీక్స్ ఇచ్చాడు బీజిఎం. 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం స్క్రీన్ మీద. సో ఎలా అనిపిస్తుంది అంటే స్క్రీన్ మీద చూడడానికి? తగ్గట్టు పెట్టాడు, క్లైమాక్స్ బాగుంది. రెండో పార్ట్కి ఇక వెయిటింగ్లో కొంచెం బాగుంది. బీజిఎం మాత్రం అసలు ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా కరీం తాత, పవన్ విశ్వరూపం, బీజం అదిరిపోయింది. కిరవాణి మ్యూజిక్ వేరే లెవెల్. పవన్ విశ్వరూపం చూపించారు మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత. కళ్యాణ్ బాబు అదిరిపోయింది. కీరవాణి అద్దరిస్తాడు అంతే. కళ్యాణ్ బాబు విశ్వరూపం క్లైమాక్స్ లో సీను. సినిమా అంతా 1 man షో. పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తాడు. జనరల్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ మాత్రం చాలా బాగా చూస్తారు. సినిమా మొత్తం 1 man షో. పవన్ కళ్యాణ్ వేరే విశ్వరూపం చూపించాడు. పార్ట్ 2 ఉందంట. సినిమా ఊరం మాసు చింపేశాడు సినిమా. పార్ట్ 2 వెయిటింగ్. ఎక్స్ట్రాడినరీ అండి. పవన్ కళ్యాణ్కి బ్లాక్ బస్టర్తో పని లేదండి, భక్తుల అభిమానం ఉంది చాలు. అదే దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటే. హిందూ ధర్మ శాస్త్రాన్ని ఎవడన్నా కాదంటే ఒక్కొక్కడికి రప్పే. గురుగారు ఎలా ఉంది మూవీ? బాగుందన్న. ఇప్పటి వరకు ఒక లెక్క అన్న, ఈ సినిమా నుండి ఇంకో లెక్క. కళ్యాణ్ బాబు విశ్వరూపం చూపించాడు సినిమాలో. డిసాస్టర్ వస్తేనే వదిలిపెట్టాం, అలాంటిది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం. చూసుకుందాం రండి. ఓజీ కాదు, హరిహర వీరమల్లు చెప్తున్నాం. ఇప్పుడే చెప్పాం, సినిమా వచ్చే ముందే చెప్పాం. కొడకల్లారా మాకు గనక డిసాస్టర్ వస్తేనే వదిలిపెట్టాం. హిట్ పడితే రోడ్ల మీద పనిచేస్తాం. బ్లాక్ బస్టర్ హాయ్ మా, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది నీకు బాగా? పవన్ కళ్యాణ్ ఫైట్స్ బాగున్నాయా, పాటలు బాగున్నాయి? ఏం బాగున్నాయి? పాటలు బాగున్నాయి. ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సార్, సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ ఏం లేదు. ఎలా ఉంది మూవీ? బాగానే ఉంది, మంచి. మేడం నమస్తే. ఫ్యాన్స్తో పాటు సినిమా చూశారు, మీరు నాయకుడిగా చూస్తున్నారా, హీరోగా? ఎలా 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 పవన్ కళ్యాణ్ గారు రెండిట్లో ఏది బాగున్నారు? అభిమానుల నుంచే నాయకులు అయ్యాము, అలాగే ఆయన్ని కూడా ముందు అభిమానంతో ఇక్కడికి వచ్చి చూసాము. ప్లస్ డిప్యూటీ సీఎంగా ఈరోజు తెర మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్
అటు యాక్షన్ అవ్వచ్చు, ఇటు కామెడీ అవ్వచ్చు, ఒక లవ్ ట్రాక్, రొమాన్స్ ఇవన్నీ కలిపి చాలా సంవత్సరాల తర్వాత కాటమరాయుడు ఆ ముందు నుంచి కూడా చూడలేదంతా కూడా ఫుల్ ప్యాక్డ్గా ఈరోజు మేము ఇక్కడ చూసాము. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైతే రియల్ అంటే మొన్న ఎలక్షన్స్లో జరిగిన ఏదైతే ఆయన తీసుకునే నిర్ణయాలు ఏదో అది సినిమాలో చూపించినట్టుగా జగన్ ఔరంగజేబ్ ఈ రెండుకి సమానంగా ఉన్నట్టుగా మనకు చూపించారు. హిందుత్వంపై ఏదైతే సనాతన ధర్మాన్ని ట్యాకప్ చేశారో ఆ సనాతన ధర్మానికి చాలా దగ్గర రిలేటెడ్గా సినిమా ఉంటాం. నిజంగా అభిమానులందరికీ కూడా చాలా రోజు సాయంత్రం వరకు కూడా ట్విట్టర్లో ట్రెండ్ చేశారు బాయ్కాట్ హరిహర వీరమల్లు అనేది. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఇవన్నీ ఏంటంటే కేవలం వెనకాల కుట్రపూరితంగా ఈ సినిమాని ఏదో చెయ్యాలని ఆలోచన చేయడం తప్పితే ఒక్కసారి థియేటర్కి వచ్చి చూసినాడు ఎవరో కూడా ఒక్కసారి తాగడం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీరమల్లుకి ముందు ఒక లెక్క, వీరమల్లు తర్వాత ఒక లెక్క అని చెప్పని బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతామని చెప్పని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. ట్రెండ్ సెట్ చేయబోతున్నాం. మీ టీవీ ద్వారా ఒకరికి మాత్రం ఇవ్వాలనుకున్నాం. ఒకడు లావుగా కూర్చొని మూవీ రివ్యూ అని చెప్పి ఒకటి చెప్పాడు. గేమ్ చేంజర్ కానీ, వీరమల్లు కానీ, విశ్వంబర కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్ళీ నేను టీవీలో కనబడినాడు. టీవీలో కనబడితే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాము, ఎవడైతే మీ ఛానల్ ఎత్తకండి ఆడి వీడియో వచ్చాడు ఆ రోజున ఆడు గనక రేపు నుంచి టీవీలో కనబడితే ఇంటికి వచ్చి కొడతామని చెప్పండి. బ్లాక్ బాస్టర్ సనాతన ధర్మ పరిరక్షకుడు ప్రజలతో ఎలా ఉండదో చూపించాడు. ఇంకోసారి ఎవడు మాట్లాడ లేకుండా ఫ్యాన్స్ అయితే విజయవాడలో అభిమానులు చాలా వరకు ఎదురు చూస్తుంటారు సినిమా హీరోలు కానీ, సినిమా చిత్రం నుండి కానీ. విజయవాడలో అభిమానులు కనుక సినిమాని హిట్ చేస్తే అది సూపర్ హిట్ అవుతున్నది ఒక సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రీమియర్ షో చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా చూడొచ్చు కదా ఎంత హడావుడి చేస్తున్నారు. సో అనుకున్న విధంగానే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. సో రేపు ఉదయం మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా రేపు మూవీ చూస్తున్నారు కాబట్టి ప్రీమియర్ షోలో వచ్చిన వాళ్ళందరూ కూడా హిట్ అని చెప్తున్న సందర్భంగా ప్రస్తుతానికి అయితే మూవీ టాక్ అయితే పబ్లిక్ టాక్ ప్రకారం చూస్తే ఇది పబ్లిక్ టాక్ కన్నా ఫ్యాన్స్ టాక్ అని చెప్పాలి. ఇది ప్రస్తుతానికి సూపర్ హిట్ అనేది విజయవాడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ శాతం చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.